21 రోజుల సమగ్ర స్వాస్థ్య కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు అండి, ఆగస్టు. మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మహోదర్ బాబాకి, అలాగే మన ప్రియతమ గురువు అయినటువంటి పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమల అమ్మగారికి, అలాగే మన మహోదర్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్కి, నా కన్న తల్లిదండ్రులకి, సమస్త గురుమండలకి, ప్రకృతి మాతకు, పంచభూతాలకి, అలాగే జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ప్రతిరోజు ప్రాణాయామ యోగా స్టార్ట్ చేసుకుంటూ ఈరోజు కూడా మేడం వచ్చిన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. శుభోదయం అండి అందరికి. శుభోదయం మేడం. మనకు ఇంతటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, రమ్య మహోత్సవానికి గారికి, సమస్త గురుమండలానికి, మన తల్లిదండ్రులకు, భూమాతకు, విశ్వానికి, మాతకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే మనకు ఇంతటి మంచి జూమ్ సెషన్ అందిస్తున్న రంగనాథ్ సార్ గారికి, అలాగే జూమ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం. ముందు దీర్ఘంగా శ్వాసను తీసుకుని శ్వాసను వదలండి. ముందుగా ఓం ధ్వని, తర్వాత గాయత్రి మంత్రం. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, ఓంకార ఉచ్చారణ చేద్దాం. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః అనగా ప్రాణాలను, పవిత్రతను, ఆనందాన్ని ప్రసాదించే ఓ భగవంతుడా, నీవు సర్వజ్ఞుడవు, సర్వ జగత్తుకు సృష్టికర్తవు. మేము మీ యొక్క శ్రేష్టమైన, మా పాపాలను పోగొట్టుకునే మీ యొక్క దివ్య తేజస్సును ధ్యానిస్తున్నాము. అదే ఎల్లప్పుడూ మా ఆలోచనలో ఉండి మమ్మల్ని సత్కర్మల వైపు ప్రేరేపించుగాక. 2 హ్యాండ్స్ ని కళ్ళ మీద ఉంచుకోండి, కళ్ళను ఓపెన్ చేసుకోండి. ఓకే, 2 హ్యాండ్స్ చిన్ముద్రలో ఉంచుకోండి. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్, హెడ్ అప్, head down, head up, head down, head up, head down. అలాగే రైట్ కి, లెఫ్ట్ కి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, left side, right and left. Clockwise and anti-clockwise rotation. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Two hands ని భుజాల మీద ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Relax. Two hands ని ఇలా ఉంచి back stretch front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. అలాగే టూ హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసి పైకి అప్ చేయండి. స్ట్రెచ్ అప్ బాడీ. దీర్ఘంగా శ్వాసం తీసుకోండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్, అప్, రైట్, అప్, లెఫ్ట్, అప్, రైట్, అప్, లెఫ్ట్. శ్వాస తీసుకుంటూ అప్, స్లోలీ రిలాక్స్. అలాగే మరలా టూ హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసి లెఫ్ట్ కి రైట్ కి స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Relax. అలాగే కుడి కాలు మీద ఎడమ కాలు మీద పెట్టి ఎడమ చేయి స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Relax. అలాగే భుజాలు అప్ అండ్ డౌన్ చేద్దాం. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అలాగే రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. రిలాక్స్. అలాగే కుడి చేతిని నేల నుంచి బాగా స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ చేయండి. కుడి వైపుకి టర్న్. శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నేల మీద నుంచి రైట్ హ్యాండ్ అప్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ ని కూడా రెండు స్ట్రెచ్ చేయాలి. కనిపించకపోతే ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Relax. ఇప్పుడు రెండు పాదాలని చాపండి. రెండు పాదాలను కలిపి వచ్చండి. ఫింగర్స్ ని ఫోల్డ్ ఓపెన్. ఫింగర్స్ ఫోల్డ్ ఓపెన్. ఒక పాదం తర్వాత ఒక పాదాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండండి. స్ట్రెచ్. అలాగే రెండు పాదాలను జత చేసి శ్వాస తీసుకుంటూ ఫ్రంట్ బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ స్ట్రెచ్. శ్వాస వదులుతూ బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్. అలాగే లెఫ్ట్ కి రైట్ కి వెళ్ళినప్పుడు పాదాలు నేలకు తాకాలి. అలాగే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1, సైడ్ వేసుకొచ్చినప్పుడు చిటికిన వెళ్ళి నేలకు తాకాలి. ఫ్రంట్ కూడా నేలకు తాగుతున్నాయా అన్నట్టుగా స్ట్రెచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. రిలాక్స్. అలాగే నీస్ ని అప్ అండ్ డౌన్ చేయండి. రిలాక్స్. ఫోల్డ్, సైడ్, ఫోల్డ్, బ్యాక్, ఫోల్డ్, side, fold, straight.
fold, side, fold, back, fold, side, fold, stretch, fold, side, fold, back, fold, side, fold, stretch, fold, side, fold, back, fold, side, fold, stretch, fold, side, fold, back, fold, side, fold, stretch. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ తో చేసి ఫోల్డ్, సైడ్, fold, back, fold, side, fold, stretch, fold, side, fold, back, fold, side, fold, stretch, fold, side, fold, back, fold, side, fold, stretch, fold, side, fold, back, fold, side, fold, stretch. Relax. అలాగే కుడి చేతితోటి ఎడమ బొటక వెళ్ళి పట్టుకోండి. ఎడమ బ్యాక్ 1 2 3 4 5 6 7 8 9 10. Relax. అదేవిధంగా రెండు కాళ్ళను జత చేయండి. చలన్ 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 and 10. Relax. బటర్ఫ్లై చేద్దాం. రెండు పాదాలను జత చేసి ఆసనానికి ముందు భాగాన్ని తెచ్చుకోండి. 2 హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసి పాదాల కింద ఉంచి నీస్ ని అప్ అండ్ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్, దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. శ్వాస వదులుతూ నడుం భాగం నుంచి ఫార్వర్డ్ బెండ్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. రిలాక్స్. అలాగే 2 లెగ్స్ ఫోల్డ్, నేలకు తాగే విధంగా బాగా స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6
7, 8, 9, and 10. Relax. Relax. దీర్ఘంగా శ్వాసను తీసుకుని శ్వాసను వదలండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ వచ్చి ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ వచ్చి ప్రాణాయామ ముద్ర, అనులోమ విలోమ ప్రాణాయామ చేద్దాం. రైట్ నాసిని క్లోజ్ చేయండి. లెఫ్ట్ ని తీసుకోండి, రైట్ నుంచి వదలండి. అలాగే రైట్ ని తీసుకోండి, లెఫ్ట్ నుంచి వదలండి. ఇది ఒక ఆవృత్తి చేస్తూ ఉండండి. Slowly relax. భ్రమరి ప్రాణాయామం చేద్దాం. థంబ్ ఫింగర్ వచ్చి ఇయర్స్ లో, చూపుడు వేలు మధ్య వేలు కళ్ళ మీద, ఉంగరం వేలు నాసిరంధ్రం దగ్గర, చిటికెన వేలు గడ్డం దగ్గర. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, హోల్డ్ చేయండి. భ్రమరం మాదిరిగా ఉచ్చారణ చేయండి.
Slowly relax. Two hands జ్ఞాన ముద్ర, బాడీ స్ట్రైట్. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, శ్వాసను వదులుతూ ఉండండి. మానసికంగా, శారీరకంగా, బలంగా, దృఢంగా, ధైర్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యంతో, పరిపూర్ణమైన ప్రేమతత్వంతో మన శరీరం మొత్తం నింపబడి ఉన్నది. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. శుభ సంకల్పం చేసుకుందాం. అందరితో ప్రేమ భావంతో ఉంటామని, మనకు తోచిన సహాయం అందరికీ చేస్తామని అనుకుంటూ దీర్ఘంగా శ్వాసలు తీసుకోండి. మృత్యుంజయ మంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిమ బంధనాత్ మృత్యో ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులను కళ్ళ మీద ఉంచండి. రెండు చేతులను తీసేస్తూ కళ్ళను ఓపెన్ చేస్తూ రెండు అరచేతుల మధ్య భాగం చూసుకోండి. కరమధ్య చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, మాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు. ఒకసారి మేడంకి అందరూ క్లాప్ చేయండి మాస్టర్స్ మనస్ఫూర్తిగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరూ కొన్ని మంచినీళ్ళు తీసుకొని మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. లైట్ గా తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడే మనం ప్రాణాయామం యోగా చేస్తాం కాబట్టి లైట్ గా తీసుకోండి. అందరూ వాటర్ బాటిల్ కానీ గ్లాస్ లో కానీ వాటర్ దగ్గర పెట్టుకొని కూర్చోండి మాస్టర్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించగలరు. కింద కూర్చున్న వాళ్ళైతే బెడ్షీట్ కానీ నాప్కిన్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. చైర్ లో సోఫా మీద కూర్చున్న వాళ్ళైతే పాదాలు క్రాస్ చేసుకొని కూర్చోండి.
ఓకే, వేలలో వేలు పెట్టుకోండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ఓకే, పాదాలు క్రాస్ చేసుకోవడం, వేళ్ళలో వేలు పెట్టుకోవడం, కళ్ళు రెండు మూసుకోవడం, శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చుంది. శ్వాసే మన గురువు. ఇక్కడ ఏ మంత్రము ఏ నామజపము ఏది లేదండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చుంది. శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను గురువుగా భావిస్తూ ఈ నిరంతరం సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించటమే ధ్యానం. ఈ ప్రాణం జీవం ఉన్నంత వరకే మనము శివుడిలాగా ధ్యానం చేద్దాం. శ్వాస లేకపోతే మనం శవం లాగా అనమాట. శ్వాస ఉన్నంతసేపు శివుడిలాగా ధ్యానం చేద్దాం. శ్వాసే మన గురువు కాబట్టి శ్వాసను పట్టుకుందాం. ఓకే మాస్టర్స్, కంటిన్యూ చేయండి. మనం మ్యూజిక్ మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరు నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. కొత్త వాళ్ళు గమనించండి, 6 వరకు ఉంటుంది.
లాస్ట్ 5 seconds మాస్టర్స్. 1 2 3 4 5. మీ రెండు చేతులను విడతీస్తూ రెండు కళ్ళపై పెట్టుకోండి. ఒక 5 seconds. 1 2 3 4 5. చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. మనకింత మంచి ధ్యానానికి సహకరించినటువంటి మన శరీరానికి, మన కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకి, ఒకసారి సమస్త గురు మండలికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఈరోజు మనకి ప్రత్యేక కార్యక్రమం అండి. డైలీ అయితే నార్మల్గా కొత్త వాళ్ళు గమనించాలి. డైలీ అయితే కొత్త మాస్టర్స్, రోజు ఒక కొత్త మాస్టర్ వస్తాడు, ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి తెలియచేస్తారు. ఈ రోజు ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇక్కడ పంచుకోవచ్చు. ఇలాంటి వేదిక అన్ని వేదికలలో దొరకదు కాబట్టి మనకు ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అలాగే ఏం తెలియక నాకేం తెలీదు అని అనుకునే వాళ్ళు అయినా కూడా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు, జస్ట్ 2 lines క్లోజ్ చేయండి. 1 minute అయినా హాఫ్ మినిట్ అయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? ఓకే మాస్టర్స్, అందరూ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. మీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మీకు మెడిటేషన్లోకి వచ్చినాక మీకు ఎలా అనిపించిందో 1 by 1 తెలియచేయండి. అన్నపూర్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. శ్రీనివాస్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎప్పటి నుంచి మీరు? మేడం నేను పిఠాపురం నుంచి. సారీ, పిఠాపురం నుంచి అండి. ఓకే ఓకే సార్, మీరు ఇంతకు ముందు వచ్చారా? వచ్చాను మేడం. మే నెలలో ఒకసారి జాయిన్ అయ్యాను, క్లాసులకు అటెండ్ అయ్యాను. ఓకే ఓకే, మధ్యలో బ్రేక్ వచ్చింది. కంటిన్యూ చేస్తున్నారా సార్? లేదండి, బ్రేక్ వచ్చిందండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యారా? మళ్ళీ అప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. మీకు ఇంతకు ముందు ఏమన్నా అంటే గ్యాప్ ఇచ్చినందువల్ల ఏమన్నా లాస్ అయ్యారా? మీకు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది, ఏమన్నా షేర్ చేయగలుగుతారా? లాస్ అవ్వడం అంటే ఏం లేదండి, పూర్తిగా నేనేమి ఇన్వాల్వ్ చేయలేదు కదా. ఓకే, మళ్ళీ ఎందుకు రావాలనిపించిందో తెలియజేస్తారా? ఎందుకంటే చెప్పండి. చేయాలనిపించిందండి, అంతే. సారీ, చేయాలనిపించిందండి. ఓకే ఓకే, ధ్యానం చేయాలని చెప్పేసి. అంటే చిన్నప్పటి నుంచి అది బాగుంటుందండి. ఎలా చేయాలి మంచిదే అని తెలుసు కానీ ఫాలో అవడానికి టైం సెట్ అవ్వట్లేదు, అంతేనా? అవ్వట్లేదండి. ఓకే సార్, మనకి ఏ టైం అయినా కూడా మార్నింగ్ టైం అయితే మనకి ఫ్రీ టైమే కదా సార్, ఎవరు డిస్టర్బెన్స్ చేసే టైం అయితే కాదు. అందరికి 24 hours కాబట్టి మనకు మార్నింగ్ టైం అయితేనే కన్వీనియంట్ ఉంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ చేయరు. ఒక టైం పెట్టుకోండి సార్, ఒక టైం పెట్టుకోండి, 5 to 6, 5:30 to 6 కొంచెం అలవాటు అయ్యేంత వరకు. తర్వాత ఆటోమేటిక్ ఒక 21 days or 41 days అలా పెట్టుకోండి, ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా చెప్తారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకేం లేదు మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ భిక్షపతి సార్, మాట్లాడండి సార్, చాలా రోజులకు వచ్చినారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉంది ధ్యానం? బాగుందండి. రెగ్యులర్ గా చేస్తున్నారా? అప్పుడప్పుడు కనిపిస్తున్నారు వీడియోలు. నేనైతే రెగ్యులర్ గా చేస్తున్నాను, జూమ్ కు అటెండ్ కావడానికి కొంచెం టైం ఉండడం లేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ధ్యానం చేసినప్పుడు బాగుంటుంది, మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మేడం. తెలుస్తుంది మీకు, మీరు గమనిస్తున్నారు దాన్ని. అదే అంటారు, గమనించడం వేరు, నార్మల్ గా వదిలేయటం వేరు. అవునండి. ఫస్ట్ ధ్యానంలో గమనించడమే నేర్చుకోవాలండి. కూర్చోవటం నేర్చుకున్నామంటే మనం గమనిస్తున్నామని దాని అర్థం. అవును మేడం. అంటే ఆ స్థితి మీకు తెలుస్తుంది, మీరు చేయక ముందే ఎలా అనిపించింది, చేసినాక అంటే గమనిస్తున్నారని అర్థం అన్నమాట. అవును మేడం.
ఓకే, సూపర్ సార్. కంటిన్యూ చేయండి, టైం పెట్టుకోండి, టైం ఫాలో అవ్వండి. ఒక టైం పెట్టుకుంటేనే మనం చేయగలుగుతాం. లేకపోతే ఒక ఫ్రెండ్ అన్న చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి మనం కూడా చెయ్యాలి అనేసి మనకు కొంచెం అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా కూడా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏముందలే తర్వాత చేసుకుందాం అనేసి ఉంటది. కాబట్టి ఒకరిద్దరిని మీరు అనుకున్నారనుకోండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఈ టైంకి చేద్దాం అనేసి ప్రోత్సహిస్తారు కదా. అవును మేడం. మన టైం కూడా వేస్ట్ కాదు, వాళ్ళకు మంచిగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది అనేసి. అవును మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీకృష్ణ సారా మేడం, ఒకసారి మాట్లాడనమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. అనురాధ మేడం. పాట మీ నుంచి. ఓకే, లక్ష్మీదేవి మీద పాట పాడదాం. ఓకే. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై, కాలి మువ్వలు గల్లు గల్లు మ్రోగగా కలహంస నడకలతో రావమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, వేయి నామాల కల్పవల్లి వేమార్లు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి, వేయి నామాల కల్పవల్లి వేమార్లు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి, సామ్రాజ్య జనని మాపై వేమార్లు కరుణ కలిగి, ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదో తనము ఇచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, కలలన్నీ కన్నుల కరిగే వేళ, ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ, తల్లివి నీవై పాపను నేనై నీవడిలోనే నిద్దురపోనా, ఈ జన్మకు ఆ వరము చాలదా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ మేడం. మొత్తం భక్తి ప్రపంచాన్ని తీసుకొచ్చేసి ఒక పాటతో శ్రావణ మాసం కదా, లక్ష్మీదేవిని తెచ్చేశారు. వరలక్ష్మీదేవిని అందరూ ప్రార్థన చేస్తారు కదా,
ఓకే, సూపర్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి అందరూ మేడంకి ధన్యవాదాలు తెలియచేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెంకట్ ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? మాది కాజీపేట్ మేడం. ఓకే, కాజీపేట్ జంక్షన్ మేడం. హైదరాబాదేగా? లేదండి, కాజీపేట్ ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్. ఓకే ఓకే సార్, భిక్షపతి సార్ కూడా అటు సైడ్ అనుకుంటా. ఓకే, ఎప్పటి నుంచి సార్ మీరు ధ్యానంలోకి వచ్చింది? నేను అంటే అంతకుముందు కూడా చేసేది, కానీ మన ఈ మహావతార్ ఫౌండేషన్ లో April 24th జాయిన్ అయ్యాను మేడం ఈ గ్రూప్ లో. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 25 లో? ఓకే 25 లో April 24th జాయిన్ అయ్యాను. అంటే అంతకుముందు నేను భిక్షమయ్య రఘు గురూజీ దగ్గర 2005లో కొన్ని క్లాసులు అటెండ్ అయ్యాను. అలాగే అప్పుడప్పుడు చేస్తూ ఉండేది ధ్యానము. మధ్యలో బ్రేక్ వచ్చేసింది. తర్వాత కొంచెం ఇప్పుడు రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా ఇప్పుడు చేస్తున్నాను మేడం. కాల్స్ కూడా బాగా చేస్తున్నారు మేడం. ఫౌండేషన్ లో వచ్చేటువంటి క్లాసులన్నీ కూడా రెగ్యులర్ గా వింటున్నాను. ఓకే సార్. మా దగ్గర వాల్మీకి ధ్యాన మండలి అని మార్చ్ లో ఎస్టాబ్లిష్ చేశాము. అందులో నేను ఇప్పుడు మన ఫౌండేషన్ ద్వారా విన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల జయించడము, రామాంజనేయులు సార్ క్లాసు, తర్వాత లక్ష్మి పార్వతి సరస్వతి కొంచెం వీడియో కొంచెం మేడం. అయితే ఈ లక్ష్మి పార్వతి సరస్వతి ఆ కాన్సెప్ట్, తర్వాత స్వరయోగా కూడా మన సార్ క్లాస్ రాసుకొని నేను అక్కడ చెప్పడం జరిగింది. చాలా రెస్పాన్స్ ఉంది. రామాంజనేయులు సార్ ఆ రోజు పాడినటువంటి పాట ఉంది కదా, ఆ పాట కూడా అనమకొండ PSSM వారు మన నిర్వహించినటువంటి పత్రిజీ నిర్యాణం చెందిన రోజు ఆ పాట పాడాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి నేను ఆ పాట పాడనంటారా? ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ఎందుకు వదిలేసుకోవాలి? పాడతాను మేడం. ఓకే సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, శ్వాస మీద ధ్యాసయుంచి, శ్వాస మీద ధ్యాసయుంచి ధ్యానులుగా మారిన రోజు, ధ్యానులైన జ్ఞానులే, ధ్యానులైన జ్ఞానులే ఆత్మజ్ఞానులుగా మారిన రోజు, నింగిలోని ఆనందాలు, నింగిలోని ఆనందాలు జ్ఞానులందరూ పొందిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, జీవహింస మానిన రోజు, అహింసనే చేబూనిన రోజు, ధ్యానమంతటా విరబూసిన రోజు, జగమంతా పండగ రోజు,
ధ్యానమంతట విరబూసిన రోజు, జగమంతా పండగ రోజు, పత్రిజీ ఆశలన్నీ ధ్యాన జగతిగా వెలసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. మీరు చాలా మంచి సేవ కూడా చేస్తున్నారు. ఇక్కడ విన్నాయి అన్ని అంటే ఏమంటారు, పంచితే పెంచబడుతుంది అన్న కాన్సెప్ట్ చాలా చక్కగా అనుసరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ కూడా మనకు అదే చెప్పారు. మనకు ఏ వస్తే ఏ చెప్పాలి, బి వస్తే బి, ఏది వచ్చినా అది నేర్చుకోవడం చెప్పడము అని చెప్పారు. కాబట్టి మీరు చాలా చక్కగా చేస్తున్నారు. మేడం ఆ రోజు మేడం ఒక్క నిమిషము, ఆ రోజు రామాంజనేయులు సార్ను సుమా మేడం అడిగింది కదా, ఈ పాటలు సార్ పీడిఎఫ్ కానీ బుక్ కానీ ఉందా అంటే, నేను పంపిస్తా మేడం అన్నారు. నేను కూడా సార్కు మెసేజ్ పెట్టాను, కానీ రెస్పాండ్ కాలేదు. ఏమన్నా సార్ క్యాసెట్స్ కానీ ఏమన్నా పంపించారా మేడం? లేదు సార్, ఇంకా ఏం పంపించలేదు. నేను అడగలేదు సార్ని దాని గురించి. అంటే ఇంకా పంపిస్తారులేండి, నేను మళ్ళీ అడుగుతానులేండి. అడగండి మేడం. ఇలాంటి పాటలు నేర్చుకుంటే కొంచెం నాకు మనకు పంపించగానే పంపిస్తాను సార్, మీకు పంపిస్తాను నేను. ప్రశాంతత కావాలి అన్నప్పుడు పాటలు పాడుకుంటే కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అని మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా థ్యాంక్ యూ మేడం. సౌండ్ థెరపీ కూడా చెప్పారు కదా సార్, అందుకే ఎక్కువ పాటలు పాడినప్పుడు మనకు చాలా ఆనందం ఉంటుంది. కాబట్టి మనం పాడుకోవడము, వినడము బాగా చెయ్యాలన్నమాట. బాగుంది సార్, మీరు బాగా పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. కాల్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ధ్యాన సార్, శ్రీలక్ష్మి మేడం, అందరు అడ్మిట్ చేసుకోండమ్మా. శ్రీకృష్ణ, కొత్త లావణ్య మేడం, ధ్యాన సార్ మాట్లాడండి సార్. ఓకే, నమస్తే మేడం. నమస్తే సార్. క్లాస్ చాలా బాగా చెప్తుంది మేడం. ఓకే ఒక 2 years అవుతుంది మేడం దానిలోకి వచ్చి. ఓకే అది ఒకటి స్ట్రెస్, ఒకటి బ్యాక్ పెయిన్ ఉంది, స్ట్రెస్ ఉంది, కాల్ ఫ్రాక్చర్ అయింది మేడం. అవును, అప్పుడు ఇంతకు ముందు యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కదా. బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, తగ్గింది మేడం. ఈ ధ్యానం కంటిన్యూ చేస్తుంటే బ్యాక్ పెయిన్ పోయింది, కొంచెం మైండ్ కూడా రిలీఫ్ వస్తుంది మేడం. శాకాహారంలో ఉన్నారా సార్? ఉన్నాను మేడం. ఓకే సార్. ఓకే సార్, మీరు అలాగే కంటిన్యూ చేయండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురితో పంచుకోండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఈ మధ్యలో చాలా మందికి వస్తుంది కదా. అది తగ్గిపోయింది మేడం. అదే ఓకే సార్. ఈ కాల్స్ కూడా చేస్తున్నా మేడం, లలిత మేడం కాల్స్ కూడా తెలిసింది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సేవలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ధ్యానం చేస్తుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం ఇంకా మాట్లాడతారా? చెప్పండి సార్. యూరిన్ థెరపీ కూడా చేస్తున్నా మేడం. ఓకే, సూపర్ సార్. బాగుంటుంది మేడం. ఓకే, కర్తాలకు రావడానికి వీలవుతుంది సార్? అది ట్రై చేస్తున్నా మేడం, వస్తానే చూస్తున్నా. ఎక్కడ సార్ మీది? మాది సూర్యాపేట మేడం, సూర్యాపేట. ఓకే, మనకు చాలా బస్సెస్ ఉన్నాయి కదా హైదరాబాద్ కి. ఉన్నాయి మేడం. డైరెక్ట్ ఎంజీబీఎస్ టు కడతాల్, శ్రీశైలం బస్సెస్ ఎక్కితే చాలు, బస్ కూడా రావచ్చు. ఓకే మేడం. ఓకే సార్. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. సుమా మేడం గారు, నేను గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ.
శ్రీలక్ష్మి మేడం, కొత్త లావణ్య మేడం, శ్రీకృష్ణ. శ్రీలక్ష్మి మేడం పాట పాడండి, మీకోసం వెయిటింగ్. మేడం పాడతాను కానీ ఒక్క 5 నిమిషాలు. ఓకే ఓకే. శ్రీకృష్ణ. లావణ్య మేడం, ఇద్దరున్నారు, పి శ్రీలక్ష్మి, ఇంకో శ్రీలక్ష్మి అంట. ఏంటమ్మా ఇందులో రాలేదు. అనురాధ మేడం. భగవద్గీత చదవమంటారా? చదవండి, వినే అదృష్టం మాకుంది. ఓం శ్రీ పరమాత్మ నమః. 3వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 15వ శ్లోకం 3 శ్లోకాలు చదువుతాను. ఇది ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసేటప్పుడు చదువుకుంటే మంచిది. ఈ శ్లోకాలు చదవటం వల్ల మన గొంతు బాగుంటుందంట, చక్కగా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. యజ్ఞశిష్ట సినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏవ పంచాత్మ కారణాత్. స్థానమును తిన్న శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారంను సిద్ధపరచుకొని పాపులను పాపంనే భుజింతురు. అన్నాద్భవతి భూతాని సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సంభవః కర్మ బ్రహ్మాద్భవః విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నయో అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడును. యజ్ఞము వలన వర్షము కురియును. విహిత కర్మలు యజ్ఞమునకు మూలము. వేదములు విహిత కర్మలకు మూలము. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ అనురాధ మేడం. తెల్లారు మంచి నీతి సూక్తు శుభ్రంగా దేవుడికి వినిపించారు. భగవద్గీతవి లక్ష్మీదేవి అంటున్నారు, బాగా వినిపించారు చక్కగా. అందరికీ నమస్తే అండి, శుభోదయం. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు నాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. పై పై ముందట భవజలది, పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతా జలది. పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతా జలది. చాపలము నడుమ సంసార జలది, చాపలము నడుమ సంసార జలది. తెపయేది ఇవి తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలది. తెపయేది ఇవి తెగనీదుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ. పండెను ఎడమ పాపపు రాసి, అండెను కుడిని పుణ్యపు రాసి. పండెను
ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండల నడుమ త్రిగుణ రాశి కొండల నడుమ త్రిగుణ రాశి ఏది నిందగుడు చుటకు నిలకడ ఏది కొండల నడుమ త్రిగుణ రాశి ఏది నిందగుడు చుటకు నిలకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 కింది లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందెడి స్వర్గాలవే మీరా కింది లోకములు కీడు నరకములు అందెడి స్వర్గాలవే మీరా చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. నమస్తే మేడం, నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మహోదర్ ఫౌండేషన్ కి మాదేం లేదు మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ సైదులు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. జై సైదులు సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి? ఖమ్మం నుండి మేడం. ఇప్పుడే సెషన్స్ లో జాయిన్ అయ్యా మేడం. ఇప్పుడే నాకు లేట్ అయింది మేడం, సారీ. అందుకనే నో ప్రాబ్లం సార్. సాటర్డే ప్రోగ్రామ్ లో ఏమన్నా మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? మీకు ఏం అనిపించింది అది చెప్పండి. ఖమ్మం నుండి మేడం. చాలా నేను మార్చి నుంచి సెషన్స్ వింటున్నా మేడం. ఓకే. మార్చి నుంచి వింటున్నాను. చాలా బాగుంది నాకు. అన్ని విధాల ఈ ధ్యానంలోకి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది మేడం. క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారా సార్? మాక్సిమం అవుతున్నా మేడం. ఒక్కోసారి మిస్ అవుతున్నాయి డ్యూటీకి వచ్చేసరికి. క్లాస్ కి అయితే మాక్సిమం అటెండ్ అవుతున్నా మేడం. ఈవినింగ్ క్లాస్ కా మార్నింగ్ క్లాస్ సార్? ఈవినింగే మేడం. మార్నింగ్ తక్కువ, ఈవినింగే. ఓకే. 9 to 10 క్లాస్ కి అటెండ్ అవుతున్నా మేడం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ గంగాధర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సమత మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచో చెప్పండి, కొత్త వాళ్ళైతే. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. సమత మేడం. లావణ్య మేడం, మీరు మాట్లాడండి. నా ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లేదు మేడం. మార్నింగ్ బాగా అయ్యింది పెట్టేసిన మేడం. రెగ్యులర్ గా వస్తుందండి క్లాస్ కి, డైలీ
గుడ్ మార్నింగ్. మార్నింగ్ అటెండ్ నా అవుతుంది. నా పేరు సమత అండి. నేను ఇక్కడ హైదరాబాద్ హిమాయత్ నగర్ నుంచి. ఓకే మేడం, మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? నాది ఈరోజు ఫస్ట్ డే అండి. ఓ సూపర్, వెల్కమ్ మేడం మహోదర్ ఫౌండేషన్ నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఇంతకుముందు ధ్యాన పరిచయం ఉందా? ఫస్ట్ ఓన్లీ ఇక్కడేనా మేడం? లేదండి, ఇదే ఫస్ట్. ఓకే ఓకే, ఇది మనం సెషన్ 5 to 7 అండి. ఆల్రెడీ మనం ఎండింగ్ టైం అన్నమాట. ఓకే మేడం, ఓకే. రేపటి నుంచి టైంకి వస్తాను. 5 to 5:30 ప్రాణాయామ యోగా ఉంటుందండి. 5:30 to 6:10 వరకు మెడిటేషన్. ఆ నుంచి డైలీ ఒక క్లాస్ ఉంటుందండి. సాటర్డే మాత్రం మన అనుభవాలను షేర్ చేసుకోవడం, మనకు వచ్చిన పాటలు కానీ, పద్యాలు కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ, మీకు ఏదైనా జోక్స్ కానీ, చిన్న చిన్న స్టోరీస్ ఏదైనా చెప్పే అవకాశం ఉందండి. ఇది ఒక మంచి వేదిక మనకి. సాటర్డే మనం అందరం షేర్ చేసుకోవడానికి, మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ధ్యానం చేసినప్పుడు ఏమైనా అనుభవాలు వచ్చినప్పుడు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. ఎంతోమంది నిద్రలేమి సమస్యని, స్కిన్ ప్రాబ్లమ్స్ ని, బ్యాక్ పెయిన్ ని, నెక్ పెయిన్ అలా చాలా మంది తగ్గించుకున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది మనం మన అనుభవాలను తెలియజేసినప్పుడు. అందుకని సాటర్డే ఇలా డిసైడ్ చేశారు అనమాట సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా లింక్ షేర్ చేయండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా మేడం పొడుపు కథలు చదువుతాను నేను. అందరు పార్టిసిపేట్ చేయండి. ప్రతి అందరు ఒక్కరు అడ్మిట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. పొడుపు కథలకి రెడీగా ఉండండి. ఆన్సర్ నువ్వా నేనా అనేటట్లు. అన్నింటికంటే విలువైనది, అందరికీ అవసరమైనది ఏమిటది? శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అనురాధ మేడం, సైదులు సార్. మేడం శ్వాస. శ్వాస అంట. శ్వాస అంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చారు, ఇంకా ఉంది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. ఊపిరి. ప్రాణం ఉండాలంటే ప్రాణమే. ప్రాణం. మళ్ళీ క్వశ్చన్ ఒకసారి అడగండి మేడం. అయిపోయింది మేడం. ప్రాణం. క్వశ్చన్ ఒక్కసారి. అన్నింటికన్నా విలువైనది, అందరికి అవసరమైనది ఏమిటది? మన మూర్తి గారికి అడిగేది చెప్పాడు కదా. తమ్ముడు సార్, శ్వాస అయినా ఊపిరైనా ఒకటే కదా, అన్నిటికంటే విలువైనది. అదే దగ్గరకు వచ్చారని చెప్పాను సార్. ఇంకా అదే ఇప్పుడు శ్వాస ఉంటేనే కదా ప్రాణం ఉండేది. మరి అందుకనే కదా శ్వాస కరెక్టే కదా మేడం? కరెక్టే అన్నాను సార్, అందుకే పేర్లు వేరు అంతే. చెప్పారు. పేర్లు వేరు సార్, అంతే. సేమ్ ఆన్సర్. పర్యాయ పదాలు. అవును. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెడుతూ 12 మైళ్ళు నడుస్తాడు. గడియారం. పెద్ద ముందు. అవును మేడం. తమ్ముడు చిన్న ముందు, పెద్ద ముందు అన్న. అవును. మేడం. చాచుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలను నిలబడుతుంది ఏమిటది? చీపురు కట్ట కాదు, చాప. చాప కరెక్ట్. మీ అందరికి ఇవన్నీ తెలుసు, నాకు తెలుసు, అర్థమైంది. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండు తిన్నా దొంగ కాదు ఏమిటది? చిలక, రామచిలక. అవును. ఇలా అన్ని మీరే చెప్పేస్తున్నారు. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఏమిటది? క్లూ అంటే అది నీళ్ళలోనే ఉంటుంది. మళ్ళీ ఇంకా క్లూ ఇచ్చేది ఏం లేదు. తాబేలు కాదు, రాంగ్ ఆన్సర్. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు. నీటి బుగ్గ. నీటి బుడగ. కాటుక రంగు కమలము, అంగు విప్పిన పొంగు, ముడిచిన రంగు ఏమిటది? ఆకాశం కాదు. కాటుక రంగు కమలము, అంగు విప్పిన పొంగు, ముడిచిన రంగు ఏమిటది? క్లూ అంటే అప్పుడప్పుడు మనం వాడతాం దాన్ని, వర్షం వచ్చిన సమయంలో మాత్రమే.
గొడుగు అంటే ఈ ఎండ వచ్చిన సమయంలో కూడా గొడుగు. కాటుక రంగు బ్లాక్. ఇప్పుడు కలర్ఫుల్ వచ్చినాయి కదా. రసం కాని రసం, రసం కాని రసం, ఏమి రసం, ఏమిటది? నీరసం. నీరసం. అవును మేడం. కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది, ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది. ఇది మనము దేవతల పూజలకు కూడా వాడతాము. కమల పువ్వు. కాదు, పువ్వులు కాదు. ఒత్తి. పత్తి. అన్ని చెప్పొద్దు మేడం. పత్తి. ఇంకా దేవతకు మొత్తం వాడే అని చెప్పొద్దు. అందులో ఒక ఐటమ్ అని చెప్పిన. పత్తే మేడం. ఇంకా కాదు. హలో మేడం. ఓకే. మేడం మాట్లాడతారా? మేడం వాయిస్ కట్ అయినట్టుంది మేడం. అవును, మీరు మాట్లాడండి ఇప్పుడు. ఓకే మేడం నెక్స్ట్ అవర్ లో ఉన్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే లాస్ట్ 5 minutes మాత్రమే. ఇంకా ఎవరు వచ్చారు కొత్తగా? వెరీ సౌండ్. ఓకే, అనురాధ మేడం, ఇంకొక పాటతో మనం క్లోజ్ చేద్దాం. లాస్ట్ ఎండింగ్ ఓకే. మీరు ఇవ్వండి. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలో వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. కొండంత దేవతవని కోరి కోరి పిలిచాము, నిండు ప్రేమతోడా నీ చేయి మాకు అందించు. కొండంత దేవతవని కోరి కోరి పిలిచాము, నిండు ప్రేమతోడా నీ చేయి మాకు అందించు. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. గండాలు బాపెదవని గంధ పట్టించాము, చింతలు తొలగించమని సింధూరము దిద్దాము. లక్ష్య సిద్ధి కోసమై అక్షింతలు వేశాము, పురుషార్థము బడయుటకై పుష్పాలు సమర్పించాము. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. దోషములెత్తుగవద్దు ధూపమమ
సమర్పించాము. ధీరత్వము పెరుగుటకై దీపము వెలిగించాము. వేదన బాపమని నివేదన చేశాము. తాపము తొలగింతువని తాంబూలమర్పించాము. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా. పూల దండని మెడలోన వేశామమ్మా. కోపము తొలగా కర్పూర హారతిచ్చాము. మనసు నీపై ఉంచి మంత్ర పుష్పమిచ్చాము. దయ చూపింతువని ప్రదక్షిణ చేశాము. శాంతి ప్రసాదింతువని సర్వమర్పించాము. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా. పూల దండని మెడలోన వేశామమ్మా. పూల దండని మెడలోన వేశామమ్మా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. రామాంజనేయులు సార్ కూడా వచ్చారు పాట పాడడానికి రెడీగా. ఓ సూపర్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే గుర్తు చేసుకున్నారు, మీ పాట ఆల్రెడీ అయిపోయింది సార్. వెంకట్ ప్రసాద్ సార్ మీ పాట పాడేశారు, మీరు మిస్ అయ్యారు. మీరు పాడింది నోట్ చేసుకొని మరీ పాడారు సార్. ఆ PDF నాకు ఒకసారి పెట్టండి సార్, మీరు చేసి పంపిస్తా అన్నారు కదా. ఏం పాట అది గుర్తులేదా? మీరు భలే పాడారు మంచి కదా రోజు. సార్. భలే మంచి రోజుది రాశారుగా మీరు, ఆ పాట పాడారు. కరెక్ట్ 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 కరెక్ట్. ఒకసారి ఆ పంపిస్తాను. సాంగ్స్ అన్ని నాకు పెట్టండి సార్, PDF పంపించండి. ఇంతకు అది ముందే గుర్తు చేసుకున్నాడు సారు, మేడం అందరు గుర్తు చేసుకున్నాం, మీరు వచ్చేసారు అంతే. పుస్తకంలో అవన్నీ ఉన్నాయి, అది మొత్తం స్కానర్ చేసేసి పెట్టేస్తాను. ఓకే సార్, మీరు పాడండి, మేడం కి పంపించండి తర్వాత. పంపిస్తాను పంపిస్తాను. నేను ఊరకనే వచ్చాను ఇప్పుడే, ఓ జస్ట్ అవునా, అయితే అనుకోకుండా మీకు ఏదొస్తుంది వాడండి, ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఏం లేదు. జస్ట్ గుర్తొచ్చి వచ్చాను. నిన్న కూడా వచ్చారు కదా సార్, నిన్న కూడా వచ్చారు సమగ్ర జీవన శైలిలో చూసాము. సడన్ గా వచ్చి అసలు ఎవరు షూటింగ్ కి వచ్చారని చూడాలి కదా. అవును సార్, నిన్న విజయ్ సార్ది సార్ గుంటూరు అంట, నిన్న సార్ వచ్చారు. తెలుసు తెలుసు తెలుసు, నేను చూడగానే గుంటూరు ఆయన అని తెలిసి నేను అమ్మడే లీవ్ అయిపోయాను. ఓకే ఓకే సార్, ఏదైనా మీకు వచ్చింది వాడండి. ఇంకొకరికి ఇవ్వండి, చూస్తాను, నేను మాట్లాడతాను. ఓకే ఓకే సార్. మేడం నేను పాడతాను, పాడతాను. మిమ్మల్ని వెలుస్తుందా? అత్తలేని కోడలు తమ్మురాలు, ఓలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ. కోడళ్ళ కోడళ్ళ కొడుకు పెళ్ళమ్మా, ఒలమ్మో పచ్చి పాల మీద మిగడేదమ్మా, ఆ వేడి పాల మీద వెన్న ఏదమ్మా. ఆహూ ఆహూ. అత్తమ్మ నీ చేత ఆరలే గాని, ఒలమ్మా పచ్చి పాల మీద మిగడుంటుందా, ఆ వేడి పాలల్లో వెన్న ఉంటుందా. ఆహూ ఆహూ. అత్తలేని కోడలు తమ్మురాలు, ఒలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ. వంట ఇంటిలోన బుట్టి మీద చిన్న సుండుండలే మాయ కోడల, మినప సుండుండలే మాయ కోడల. ఆహూ ఇంటికి పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ, వేరింకెవరు వస్తారే అత్తమ్మ. చిపో నీ జిమ్మాడా, ఉండి నీ పని చెప్తా. కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చింది, పొమ్మని కాలంట కుట్టింది తేలు. అయ్యో అబ్బా అమ్మా, అయ్యో
ఎందుకు పోరిని ఏడుస్తూ మా అత్త మంచిదాని వల్ల మళ్ళీ పోయింది. ఆహూ హూ, ఆహూ ఎందుకు పోరిని ఏడుస్తూ మా అత్త మంచిదాని వల్ల మళ్ళీ పోయింది. ఆహూ హూ, ఆహూ అత్తలేని కొడలు ఉత్తమురాలు బోలమ్మో, కొడలేని అత్త గుణవంతురాలు. ఆహూ హూ, ఆహూ. నమస్తే మేడం. నమస్తే శ్రీలక్ష్మి గారు నమస్తే. చాలా బాగా పాడారండి. మేడం ఇప్పుడు ఈ పాట జోక్ పాట మళ్ళీ కాల్ చేయండి, నాకు మళ్ళీ కావాలి. అందుకే పాడాను మేడం, అందుకే పాడాను ఈ పాట. మళ్ళీ చాలా మళ్ళీ చాలా కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి. కావాలంటే వీడియో రిపీట్ చేయాలి, వినాలి అంతే. వీడియో రిపీట్ కాదు మేడం, ఫిజికల్ గానే పాడాలి. ఇంకోటి ఓకేనా మేడం? ఓకే మళ్ళీ ఫ్రీ ఓకే అయినాక ఓకే, కాల్ చేయండి. తప్పకుండా తప్పకుండా. ఓకే ఓకే మేడం. విన్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా జోక్ పాటలు ప్రతి వారానికి ఒకటి తీసుకొచ్చారనుకో, మేము కూడా కాసేపు నేను మర్చిపోయాను మేడం ఈ పాట ఉందని, తర్వాత గుర్తొచ్చింది మీరు ఎప్పుడు ఇలా అంటారు కదా ఈ పాట ఉందని. కానీ మేము ఉత్తమరాళ్ళం కాలేదు. నేను అంతే, గుణవంతురాల్ని కాను ఉత్తమరాల్ని కాను. మా పారిజాతం కోడలు మేడం నేను చెప్పాలి. పాడట్లేదు. అంటే ఇంకా మేము గుణవంతురాలం అవ్వడానికి ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడైతే ఉత్తమరాలు కాలేదు ఇంకా. కాదు, నేను గుణవంతురాలు అవునా కాదు మా కోడలు చెప్పాలి, మనం కాదు. మీరు 100%. నో మేడం, మనం కాదు కదా నిర్ణయించేది. అది అంతే. ఓకే మేడం. ఓకే ఓకే ఓకే.